సో హాయ్ ఆల్ ఈరోజు మనం ఎస్డిటిఎం ఐజీ 3.2లోని సో డొమైన్ క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఫైండింగ్స్ డొమైన్ క్లాసిఫికేషన్. సో ఈ ఫైండింగ్స్ డొమైన్స్లో సో జనరల్గా దీని యొక్క టాపిక్ వేరియబుల్ ఏంటి అంటే టెస్ట్ సిడి. ఓకే, సో దీని యొక్క టాపిక్ వేరియబుల్ వచ్చేసి టెస్ట్ సిడి. సో ఇక్కడ దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి, సో ఫైండింగ్స్ డొమైన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి. సో జనరల్గా చూడండి, మనకి ఒక సబ్జెక్ట్కి ఒక రికార్డు ఉంటుంది. సో ఆ రికార్డులో ఒక టెస్ట్ పర్ఫామ్ చేస్తాము, ఆ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ని కలెక్ట్ చేస్తాము. సో ఈ రిజల్ట్స్ అనేది ఒక విజిట్లో ఒక టైం పాయింట్కి తీసుకుంటాం. ఓకే, సో మనకి ఫర్దర్గా డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. సో జస్ట్ క్లాసిఫికేషన్, సో ఆ డొమైన్ యొక్క యూజ్ ఏంటి. సో ఇక్కడ చూడండి, ప్రతి డొమైన్ యొక్క యూజ్, ఆ డొమైన్ యొక్క స్ట్రక్చర్, కీ వేరియబుల్, సో ఇంతవరకు మనకి కావాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ చూడండి డిఏ. సో డిఏ అంటే డ్రగ్ అకౌంటబిలిటీ. సో డిఏ డొమైన్లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాము అంటే సో డ్రగ్ డిస్పెన్స్డ్, కన్జ్యూమ్డ్, రిటర్న్డ్. సో ఈ ఇన్ఫర్మేషన్ డిఏ డొమైన్లో కలెక్ట్ చేస్తాము, డ్రగ్ అకౌంటబిలిటీ. సో నెక్స్ట్ వచ్చేసి డిడి, డెత్ డీటెయిల్స్. ఈ డిడి డొమైన్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాము అంటే సో ఒక సబ్జెక్ట్ యొక్క డెత్ ఇన్ఫర్మేషన్ని మన స్టడీలో ఫస్ట్ డిడి డొమైన్లోనే కలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ నుండే డెత్ డేట్ని సో మిగతా చోట్ల మనం తీసుకుంటాం. ఓకేనా, సో డెత్ డేట్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా మనకి డిడి డొమైన్లోనే కలెక్ట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఈసీజీ. సో ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఈసీజీ టెస్ట్ రిజల్ట్స్, ఈజీ. సో మనకి జనరల్గా చూడండి ఈసీజీలో సో మనకి పీక్యూఆర్ఎస్ అనే టైం పాయింట్స్ ఉంటాయి. సో ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని సో ఈ డొమైన్ మనం క్రియేట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇన్క్లూజన్ ఎక్స్క్లూజన్ క్రైటీరియా నాట్ మెట్. సో ఇక్కడ చూడండి మనకి ఐఈ. సో మనకి ఏదైనా క్లినికల్ ట్రయల్ స్టార్ట్ చేసేటప్పుడు సబ్జెక్ట్ అనేవాడు కొన్ని కండిషన్స్ని కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి. సో వాటిని ఏమంటారు అంటే ఇన్క్లూజన్ క్రైటీరియా కండిషన్స్ అంటాము. ఓకే, సో కొన్ని కండిషన్స్ని కంపల్సరీ యాక్సెప్ట్ చేయకూడదు. సో వాటిని ఎక్స్క్లూజన్ క్రైటీరియా నాట్ మెట్ కండిషన్స్ అంటాం. సో ఈ ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్. సో ఇక్కడ మనకి స్క్రీన్ ఫెయిల్యూర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇనిషియల్గా మనకి ఐఈ డొమైన్లోనే ఉంటుంది. సో ఒక సబ్జెక్టు స్క్రీన్ ఫెయిల్యూర్ అయ్యాడా లేదా, సో స్క్రీనింగ్ పాస్ అయితే సో స్టడీలో కంటిన్యూ అవుతాడు. సో లేదనుకోండి స్క్రీన్ ఫెయిల్యూర్ అయ్యాడు, సో స్క్రీన్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి, సో ఆ రీజన్ మనకి ఇక్కడ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకొకటి, సో ఇక్కడ ఉండే ప్రతి ఇంక్లూజన్ కండిషన్స్ని ఒక టెస్ట్ లాగా తీసుకుంటాము. సో దీని యొక్క రిజల్ట్స్ వచ్చేసి ఎస్ఆర్ నో మాత్రమే ఉంటాయి. సో ఇంక్లూజన్ కండిషన్స్ అయితే రిజల్ట్స్ అనేవి ఎస్ అని ఉంటుంది, ఎక్స్క్లూజన్ కండిషన్స్ అయితే రిజల్ట్స్ వచ్చేసి నో అని ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఐఎస్, ఇమ్యూనోజెనిసిటీ స్పెసిమెన్ అసెస్మెంట్. సో ఈ ఇమ్యూనాలజీ స్టడీస్లో సో వీటిని మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఎల్బి అంటే లాబొరేటరీ టెస్ట్ రిజల్ట్స్. అంటే ఒక స్టడీలో మనకి సో ల్యాబ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎల్బిలో తీసుకుంటాం. సో ఎల్బిలో మనకి జనరల్గా ఉండే కేటగిరీలు ఏంటి, సో క్లినికల్ కెమిస్ట్రీ, హెమటాలజీ, సీరాలజీ, యూరిన్ అనాలిసిస్, ప్రెగ్నెన్సీ టెస్ట్. సో మనకి ఈ విధంగా 6 కేటగిరీస్ ఉంటాయి. ఓకేనా, సో ఈ 6 కేటగిరీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సో ఇక్కడ మనం ఎల్బి డొమైన్లో కలెక్ట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఎంబి అంటే మైక్రోబయాలజీ స్పెసిమెన్. సో ఈ మైక్రోబయాలజీ స్పెసిమెన్ అంటే మైక్రోస్కోపిక్ లేదా ఫైండింగ్స్ లేదా మైక్రో ప్యాథోజన్స్, సో మైక్రోబయాలజీ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సో ఈ డొమైన్లో కలెక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ మైక్రోస్కోపిక్ ఫైండింగ్స్ అంటే ఎంఐ. సో మైక్రోస్కోప్లో మనం ఫైండ్ అవుట్ చేసే ప్యాథోజన్స్ గురించి సో ఈ డొమైన్లో కలెక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ ఎంఓ మార్ఫాలజీ. సో మార్ఫాలజీ అంటే చూడండి దాని యొక్క స్ట్రక్చరు, సైజు, షేపు, స్ట్రక్చర్, సైజ్, షేప్, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం మార్ఫాలజీ డొమైన్లో కలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ మైక్రోబయాలజీ ససెప్టబిలిటీ టెస్ట్. సో ఇవి స్టడీ స్పెసిఫిక్గా ఉన్నప్పుడు మాత్రం వీటిని రెగ్యులర్గా మనం యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి
పీసీ సో ఫార్మకోకైనెటిక్ కాన్సన్ట్రేషన్ డొమైన్స్ అంటే ఇక్కడ మనకి చూడండి ఫార్మకోకైనెటిక్ డొమైన్. సో దీంట్లో మనకి ఫార్మకోకైనెటిక్ కాన్సన్ట్రేషన్స్, ఫార్మకోకైనెటిక్ పారామీటర్స్. సో ఇక్కడ పీసీ డొమైన్లో సో ఒక సబ్జెక్టు అంటే ప్రోటోకాల్ స్పెసిఫిక్ స్టడీ టాబ్లెట్స్ని తీసుకున్న తర్వాత సో టైంని బేస్ చేసుకొని సో అతని బాడీలో ఉండే కాన్సన్ట్రేషన్ని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో పారామీటర్స్ అంటే సో ఇక్కడ సి మ్యాక్స్, టీ మ్యాక్స్, ఏయుసి, ఏరియా అండర్ ది కర్వ్, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని పారామీటర్స్లో మనం కలెక్ట్ చేస్తాం. ఓకే, సో పిఈ సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే సో ఇక్కడ చూడండి హైట్, వెయిట్, బాడీ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్, పల్స్ రేటు, హార్ట్ రేట్, సో ఇలాంటివి కాకుండా మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము పిఈ డొమైన్లో కలెక్ట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ క్యూఎస్ అంటే క్వశ్చనేస్. సో ఈ క్వశ్చనేస్ డొమైన్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తామంటే సో ఒకసారి ఇక్కడ చూడండి మనకి సో అల్జిమర్ స్టడీస్లో మనం ఏంటి అంటే సబ్జెక్ట్ యొక్క మతిమరుపుని సో మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో అంటే అతను టాబ్లెట్స్ డైలీ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు సో ఎవ్రీ మంత్ ఫస్ట్కి అతని యొక్క మెమరీ లెవెల్స్ని మనం చెక్ చేస్తాం. సో అంటే సేమ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ని సో మంత్ స్టార్టింగ్లో అడుగుతాము. సో మళ్ళీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో మళ్ళీ అవే క్వశ్చన్స్ రిపీట్ చేస్తాం. సో దీనివల్ల అతని యొక్క మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అయిందా సో లేదా అని చెప్పి మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆర్పి రిప్రొడక్టివ్ సిస్టమ్ ఫైండింగ్స్. సో ఈ డొమైన్లో మనకి ఏముంటుందంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ మేలు, ఫీమేలు వీటికి సంబంధించిన రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సో ఆర్పి డొమైన్లో మనం కలెక్ట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి మనకి డిఎస్ డిసీజ్ రెస్పాన్స్. సో ఇక్కడ చూడండి టియు, టిఆర్, ఆర్ఎస్. సో మనకి ఈ 3 డొమైన్స్ని కూడా ఆంకాలజీ డొమైన్స్ అంటాం. అంటే మన థెరపటిక్ ఏరియా ఆంకాలజీ అయినప్పుడు సో ఆంకాలజీ స్టడీస్లో ఈ 3 డొమైన్స్ని రెగ్యులర్గా మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ చూడండి టియు ట్యూమర్ ఐడెంటిఫికేషన్, టిఆర్ ట్యూమర్ రిజల్ట్స్, సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎస్ డిసీజ్ రెస్పాన్స్. సో ఈ 3 డొమైన్స్ని కూడా మనం ఆంకాలజీ డొమైన్స్గా తీసుకుంటాం. సో టియు అంటే ట్యూమర్ ఐడెంటిఫికేషన్. సో ట్యూమర్ యొక్క స్పెసిఫిక్ లొకేషన్ ఏంటి, సో అది ఉంటే దాని యొక్క సైజ్ ఎంత. సో నెక్స్ట్ వచ్చేసి ట్యూమర్ రిజల్ట్స్ అంటే లెషన్ కౌంట్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ సో మనం టిఆర్లో కలెక్ట్ చేస్తాము. సో ఆర్ఎస్ అంటే డిసీజ్ రెస్పాన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి సబ్జెక్ట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇక్కడ చూడండి మనకి వేరే డొమైన్లో మనం ఏదైనా ఒక సబ్జెక్టుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సో మనం వేరే ఏ డొమైన్లో కూడా కలెక్ట్ చేయలేదు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ని ఎస్ఎస్సి సబ్జెక్ట్ క్యారెక్టరిస్టిక్ డొమైన్లో కలెక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్ సబ్జెక్ట్ స్టాటస్. సో ఇవి మనకి ఫైండింగ్ డొమైన్కి సంబంధించిన డొమైన్స్. సో నెక్స్ట్ వచ్చేసి విఎస్ వైటల్ సైన్స్. సో వైటల్ సైన్స్ అంటే ఒక సబ్జెక్ట్ యొక్క హైట్, వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్, పల్స్ రేటు, బిఎంఐ, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం విఎస్ డొమైన్లో కలెక్ట్ చేస్తాము. సో వైటల్ సైన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫైండింగ్స్ అబౌట్ ఎఫ్ఏ డొమైన్లో ఫైండింగ్స్ అబౌట్. సో ఈ ఫైండింగ్స్ అబౌట్ డొమైన్లో మనకి 2 డొమైన్స్ ఉంటాయి, ఫైండింగ్స్ అబౌట్, ఎస్ఆర్ స్కిన్ రెస్పాన్స్. సో ఈ 2 డొమైన్స్ని మనం ఫైండింగ్స్ అబౌట్లో తీసుకుంటాం. సో జనరల్గా చూడండి ఫైండింగ్స్ డొమైన్స్కి ఒక టెస్ట్ పర్ఫామ్ చేసి రిజల్ట్స్ తీసుకుంటాం. సో అలా కాకుండా ఇంటర్వెన్షన్స్ ఈవెంట్స్ డొమైన్స్కి కూడా మనము ఒకవేళ రిజల్ట్స్ కలెక్ట్ చేయాలనుకోండి ఈ ఎఫ్ఏ డొమైన్లో కలెక్ట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి ట్రయల్ డిజైన్ డేటా సెట్స్. సో ఇక్కడ మనకి ట్రయల్ డిజైన్ డేటా సెట్స్ అని చెప్పి కొన్ని డొమైన్స్ ఇచ్చారు. సో ఈ ట్రయల్ డిజైన్ డేటా సెట్స్ని సో జనరల్గా మనం ఎలా పర్ఫామ్ చేస్తాం. సో ఒకసారి ఇక్కడ చూడండి క్లినికల్ ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ప్రోటోకాల్, స్టడీ రిలేటెడ్ డాక్యుమెంట్స్, బ్లాంక్ సిఆర్ఎఫ్. సో వీటిని తీసుకొని సో ఇనిషియల్గా మనం సిఆర్ఎఫ్ని అండర్స్టాండ్ చేసుకుంటాం. సో ఏసీఆర్ఎఫ్ క్రియేట్ అయిన తర్వాత స్పెక్ రైటింగ్. సో స్పెక్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. సో స్పెక్ని క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ట్రయల్ డిజైన్ డేటా సెట్స్ని మనం క్రియేట్ చేస్తాం. సో ట్రయల్ డిజైన్ డేటా సెట్స్లో సబ్జెక్ట్ పార్టిసిపేషన్ అనేది ఉండదు. సో మన దగ్గర ఉన్నటువంటి స్టడీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ని యూజ్ చేసుకుని మాత్రమే వీటిని క్రియేట్ చేస్తాము. ఓకే, సో ఫస్ట్ చూడండి టీఏ ట్రయల్ ఆర్మ్స్. సో టీఏ డొమైన్లో మనకి ఆర్మ్స్ అని ఉంటుంది. సో ఆర్మ్ అంటే సో మనకి ప్లానెట్ ట్రీట్మెంట్ కోడ్. సో మన స్టడీ రిలేటెడ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని టీఏ డొమైన్లో మనం కలెక్ట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి టీడీ ట్రయల్ డిసీజ్ అసెస్మెంట్. సో దీన్ని మనం అంత ఎక్కువగా యూజ్ చేయము. ఓకే, సో నెక్స్ట్ టీ ట్రయల్ ఎలిమెంట్స్.
సో టీఈ డొమైన్లో సో మన ఎలిమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సో మనకి స్టడీలో ప్రోటోకాల్లో ఏదైతే ట్రీట్మెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్, ఎలిమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో సో దాన్ని టీఈ డొమైన్లో కలెక్ట్ చేస్తాము. సో అదే ఎస్ఈలో అనుకోండి, ఎస్సీలో అనుకోండి సబ్జెక్ట్ ఎలిమెంట్స్ డొమైన్లో ఇక్కడ మనం ఏ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ వైస్, సో ప్రతి సబ్జెక్ట్కి ఉండేటువంటి సో అంటే ఈ ఎలిమెంట్స్ ప్రతి సబ్జెక్ట్కి కూడా సో ఇండివిజువల్గా కలెక్ట్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి టీవీ. సో టీవీ అంటే చూడండి ఇక్కడ మనకి ఏంటి అంటే విజిట్స్. సో మన స్టడీలో ఉండే ప్లాన్డ్ విజిట్స్ ఏవైతే ఉంటాయో సో ఆ ప్లాన్డ్ విజిట్స్నే మనము ఈ టీవీ డొమైన్లో కలెక్ట్ చేస్తాము. సో ఎస్వి సబ్జెక్ట్ విజిట్స్లో ఏంటంటే సో ప్రతి సబ్జెక్ట్కి కూడా ఎన్ని విజిట్స్ ఉన్నాయి సో ఆ ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి టీఐ, ట్రయల్ ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ క్రైటీరియా. సో ఈ టీఐలో మనం ఏం తీసుకుంటాము అంటే సో మనకి స్క్రీనింగ్ కండిషన్స్ ఉంటాయి కదా. సో ఒక సబ్జెక్టు మన స్టడీకి ఎలిజిబులా కాదా అని చెప్పి మనం ఒక టెస్ట్ చేస్తాము. సో దాన్నే స్క్రీనింగ్ అంటాం. సో దాంట్లో ఒక సబ్జెక్ట్ షుడ్ ఫాలో ద సమ్ కండిషన్స్, దోస్ ఆర్ ఇన్క్లూజన్ కండిషన్స్. Subject should not follow some conditions. Those are exclusion criteria not met conditions. Okay, so ఈ inclusion exclusion criteria conditions ని మనం TI డొమైన్ లో తీసుకుంటాం. సో ప్రతి కండిషన్ ని ఒక టెస్ట్ లాగా తీసుకుంటాం. సో దాని యొక్క రిజల్ట్స్ వచ్చేసి ఎస్ ఆర్ నో అని మాత్రమే ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి టిఎస్ అంటే ట్రయల్ సమ్మరీ పారామీటర్. సో ఈ టిఎస్ లో మనకి ఏంటి అంటే మన ప్రోటోకాల్లో ఉండే ట్రయల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా షార్ట్ కట్ ఫామ్లో క్రియేట్ చేస్తాము. సో ప్లానర్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్, యాక్చువల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్, ట్రయల్ డ్యూరేషన్, ప్రైమరీ ఆబ్జెక్టివ్, సెకండరీ ఆబ్జెక్టివ్, ప్రైమరీ ఎండ్ పాయింట్, సెకండరీ ఎండ్ పాయింట్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం టిఎస్ డొమైన్లో కలెక్ట్ చేస్తాము. ఓకే, సో అది టిఎస్ డొమైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్ డేటా సెట్స్. సో రిలేషన్షిప్ డేటా సెట్స్ అంటే ఇక్కడ సప్లిమెంటరీ డేటా సెట్స్, రిక్. ఓకే, సప్లిమెంటరీ డేటా సెట్స్ అంటే సో ఏదైనా మెయిన్ డొమైన్లో సో మనం కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ అది సో అది మనకి దాని యొక్క రిక్వైర్మెంట్ ఉంది, బట్ ఏంటి అంటే అది మనం మెయిన్ డొమైన్లో కలెక్ట్ చేయలేము అనుకోండి. సో అలాంటి ఇన్ఫర్మేషన్ని మనం ఏం చేస్తామంటే సబ్ డొమైన్లో కలెక్ట్ చేస్తాము. ఓకే, సో అలాంటి డొమైన్ని మనం ఏమంటారు అంటే సప్లిమెంటరీ క్వాలిఫైయర్స్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్ రికార్డ్స్. సో ఈ రిలేషన్షిప్ రికార్డ్స్ అంటే చూడండి ఇక్కడ మనకి రెల్రెక్లో సో ఒక డొమైన్లోని రికార్డ్కి సో ఇంకొక డొమైన్లోని రికార్డ్కి మధ్య ఉండే ఇంటర్నల్గా ఉండే రిలేషన్షిప్నే రెల్రెక్ డొమైన్గా తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి మనకి సో ఏఈకి సిఎంకి ఓకే సో అడ్వర్స్ ఈవెంట్ వచ్చింది. సో దాన్ని ట్రీట్ చేయడానికి ట్రీట్మెంట్ ఇచ్చాము. సో ఏఈకి సిఎంకి ఒక ఇంటర్ రిలేషన్ ఉంటుంది. సో అలాగే ఈఎక్స్కి ఏఈకి సో మన స్టడీ ట్రీట్మెంట్ ఈఎక్స్లో ఉంటుంది. సో స్టడీ ట్రీట్మెంట్ ఇవ్వగానే సబ్జెక్ట్కి అడ్వర్స్ ఈవెంట్ వచ్చింది సో ఏఈకి. సో ఈ విధంగా ఒక డొమైన్కి ఇంకొక డొమైన్కి మధ్య ఉండే ఇంటర్ రిలేషన్ని సో మనం రెల్రెక్గా తీసుకుంటాం. ఓకే, సో